సైలెన్స్. తల్లి జన్మనిచ్చి జీవితాన్ని ప్రసాదిస్తే తండ్రి ఆ జీవితానికి దారిని చూపిస్తాడు. కానీ ఆ దారిలో చీకటిని పారద్రోలి వెలుగుని నింపేది కేవలం గురువు మాత్రమే. అందుకే అంటారు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. నా తల్లిదండ్రులు నన్ను కన్నారు కాబట్టి, నేను వాళ్ళ సొత్తు కాబట్టి నా బాగోగుల గురించి వాళ్ళకు పట్టక తప్పదు. కానీ చీకటిని అలుముకొని అజ్ఞానంలో ప్రయాణిస్తున్న నా జీవితంలో నా కోసం పరితపిస్తూ ఏ సంబంధం లేని నన్ను ఒక గొప్ప స్థానంలో నిలపడం కోసం అహర్నిశలు శ్రమించి ఎప్పటికప్పుడు విజ్ఞానాన్ని పెంపొందించి వెలుగును ప్రసాదించిన నా గురువులందరికీ ఈ గురు పూజోత్సవం సందర్భంగా పాదాభివందనాలు తెలియజేస్తూ వేదికను అలంకరించిన రెస్పెక్టెడ్ ఎస్ఓ సార్, ఏటీపీ సార్, డిడబ్ల్యూ సార్, టీచర్స్ and my dear students, good afternoon one and all. Happy Teachers Day to all teachers. So dear students, today we are gathered here to celebrate the birth anniversary of Dr. Sarvepalli Radhakrishnan. Is it National Teachers Day or International Teachers Day? Yes, it is National Teachers Day. October 5th, International Teachers Day. So why we are celebrating National Teachers Day? You all know there is a great personality in front of us, Sarvepalli Radhakrishnan. So we have to know his developments, his life story. So ఈరోజు మనం Sarvepalli Radhakrishnan గురించి చర్చించుకుంటున్నాము. So already you know he was born in Tirupati, which is very near to Tirupati. తిరుపతి అనేటటువంటి ప్లేస్ మనందరికీ తెలుసు. దానికి సమీపంలో తిరుత్తని అనేటటువంటి ఒక గ్రామంలో జన్మించాడు. 1888వ సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. 16 సంవత్సరాల వయసులో సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికి శివకాము అనేటటువంటి ఒక దూరపు బంధువునిచ్చి వివాహం చేయడం జరిగింది. ఆ ఇద్దరు దంపతులకు 5 కుమార్తెలు, ఒక కుమారుడు జన్మించారు. మొత్తం వాళ్ళు 6 పిల్లలు ప్లస్ 2 భార్యాభర్తలు. 8 మంది కుటుంబంతో అత్యంత పేదరికాన్ని అనుభవించినటువంటి వ్యక్తి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. ఉపాధ్యాయునిగా జీవితాన్ని ప్రారంభించినప్పుడు తన యొక్క నెలసరి జీతం జస్ట్ 17 రూపీస్. ఆ కాలంలో కేవలం 17 రూపాయలతో అత్యంత కష్టంతో కుటుంబాన్ని నెట్టుకొచ్చినటువంటి వ్యక్తి, అత్యంత పేదరికాన్ని అనుభవించినటువంటి వ్యక్తి. ఎంతటి పేదరికాన్ని అనుభవించారు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు అంటే, తొలి రోజుల్లో ఉపాధ్యాయునిగా జీవితాన్ని ప్రారంభించినటువంటి తొలి రోజుల్లో అన్నం తినడానికి కనీసం పళ్ళెం కొనుక్కోలేనటువంటి ఆర్థిక స్తోమత లేనటువంటి వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. ఒక్కొక్క సందర్భంలో అలాంటి స్థితిలో అరిటాకుల పైన భోజనం చేశారు. ఆ అరిటాకులను కూడా కొనడానికి డబ్బులు లేనటువంటి సందర్భంలో తాను కూర్చునే నేల పైన ఆ నేలని మంచినీటితో శుభ్రం చేసుకొని అక్కడే భోజనాన్ని చేసినటువంటి, అలాంటి పేదరికాన్ని అనుభవించినటువంటి వ్యక్తి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. ఆర్థిక కష్టాల నుంచి గట్టె